విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టర్మినేటింగ్, రికరింగ్, టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్. ఇది చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు ఈ టాపిక్ ని. ఏదో బార్లు కనుక్కొని అంతే అని అంటారు, 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తారు. ఇది మీకు అర్థం కాకపోతే డిఐ ఎలా చేస్తారు సార్ మీరు? రైట్, అన్ని ఆప్షన్స్ తోటి డైరెక్ట్ గా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేస్తారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టర్మినేటింగ్, రికరింగ్, టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్. టర్మినేటింగ్ అంటే డాట్ తర్వాత ఆగిపోవడం, ఆ డిజిట్ మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు. రికరింగ్ అంటే పునరావృతం అవుతుంది, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఇక్కడ చూద్దాం, 5/13, 7/25, 13/175, 23/40, 23/40, 31/77, 31/77. మీరే చెప్పండి సార్, మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా కానీ, నేను మ్యాథ్స్ ఎలా నేర్చుకున్నానంటే, డౌట్ వస్తే నా ఒక స్టడీ రూమ్లో 4 బోర్డులు ఉంటాయి అన్ని సైడ్లు. డౌట్ వస్తే బోర్డు మీద రాసుకొని ఇది అవుతే ఏమవుతుంది అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో చాలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను, సో దట్ మీకు ఫైనల్ అవుట్కమ్ వస్తుంది. 5/13, 7/25, 13/175, 23/40, 31/77. ఈ 5 ప్రాబ్లంలు నగేష్ అండ్ సౌపర్ణిక మీ ఇద్దరి కోసం వేశాను, చాలా జాగ్రత్తగా చూడండి. 13 ఈ ఎగ్జాంపుల్ చూడండి. డినామినేటర్ 2 వచ్చినా 5 వచ్చినా 2 into 5 వచ్చినా ఆన్సర్ టెర్మినేటింగ్. ఇది కాకుండా ఏ ప్రైమ్ నంబర్ వచ్చినా రికరింగ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? రికరింగ్ ఆర్ రిపీటింగ్. మళ్ళీ డాట్ తర్వాత ఒక గ్రూప్ డిజిట్లు రిపీట్ అవుతాయి. 13, 25, 2 వచ్చినా 5 వచ్చినా 2 into 5 వచ్చినా టర్మినేటింగ్. దీనికి ఆన్సర్ మీరు సాల్వ్ చేస్తే టర్మినేటింగ్ వస్తుంది. దీనికి మీరు సాల్వ్ చేస్తే టర్మినేటింగ్ వస్తుంది. 13/175 అంటే ఇది 5² into 7, ఇది 5² into 7. 175 ఈజ్ 25 into 7. డినామినేటర్ ఓన్లీ 5 ఓన్లీ 2 వస్తే అది టర్మినేటింగ్. 7 వచ్చింది కాబట్టి ఇది రికరింగ్. ఆన్సర్ కాంబినేషన్లో ఎంత ఉండాలి? టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్. చాలా ఈజీ, అర్థమవుతాయి. 40 ఏమో 2³ into 5. డినామినేటర్ 2 ఉన్నా 5 ఉన్నా 2 and 5 ఉన్నా రికరింగ్, 2 and 5 ఉన్నా రికరింగ్. లాజిక్ అర్థమైందా సార్? 31/77, 777 అంటే 7 అయినా 11 అయినా. 7 అనేది 2 power 5 power కాదు, 11 కూడా 2 power 5 power కాదు. ఆన్సర్ ఎంత? రికరింగ్. లాజిక్ అర్థమవుతే, అన్ని ప్రాబ్లంలకు అర్థమవుతే, తక్కువ మనకు డిఐ ప్రాబ్లంలో ఫ్రాక్షన్ కనబడ్డది అని అంటే పనికి మాలిన క్యాల్కులేషన్ చెయ్యము, డినామినేటర్ వైపు చూస్తాము. 2 ఉన్నది 5 ఉన్నది, ఆన్సర్లో ఎక్కడ రికరింగ్ ఉంటే పీకేస్తాము. 2 లేదు 5 లేదు, ఆన్సర్లో టర్మినేటింగ్ ఉంటే పీకేస్తాము. 2 ఉన్నది ప్లస్ అదర్ దాన్ 2 and 5 ఉన్నది, ఆన్సర్లో టర్మినేటింగ్ రికరింగ్ ఉంటే చేసేస్తాము. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. సో ఈ 4th one అనేది టర్మినేటింగ్. నేను ఇక్కడ రికరింగ్ అని రాశాను, 2 and 5. ఎవ్రీబడి క్లియర్? లాజిక్ అర్థమైంది కదా సార్? ఇవి చాలా చిన్న పాయింట్స్, చాలా చిన్న పాయింట్స్. ఏంటి సార్? 2 and 5 ఉంటే టర్మినేటింగ్. రైట్, నేను రికరింగ్ అని రాశాను. రైట్, అది టర్మినేటింగ్. ఎవ్రీబడి క్లియర్? కాన్సెప్ట్ మీకు అందరికీ అర్థమైంది కదా సార్? ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? దీని యొక్క బ్యూటిఫుల్ అప్లికేషన్ డిఐలో కొన్ని కేసులెట్లు చూడంగానే లేచిపోతాయి సార్. ఆన్సర్ వాడు గనక మనలాగా స్మార్ట్గా ఆలోచించి ఈ కాన్సెప్ట్ రాకుండా ఆన్సర్ ఇస్తే వాడు ప్రాబ్లంలో ఇరికినట్టే. అర్థమైంది కదా సార్? ఇది ఫస్ట్ పాయింట్. సో టర్మినేటింగ్, రికరింగ్. నేను ఇంకో పాయింట్
ఇంకో పాయింట్ నా ఇక్కడ చూడండి సార్, అది ప్రాబ్లమ్స్లో కావాలంటే మనకు ఇక్కడ చూడండి, మనకు టర్మినేటింగ్ డెసిమల్, రికరింగ్ డెసిమల్, టర్మినేటింగ్ డెసిమల్, రికరింగ్ డెసిమల్, ఈ రెండు మనకి ఎప్పుడు వచ్చాయి సార్? ఒక నంబరు P/Q ఫామ్లో ఉన్నప్పుడు వచ్చాయి. P/Q ఫామ్లో ఉన్నప్పుడు వచ్చాయి. ఎప్పుడు వచ్చింది ఇది? P&Q ఇంటీజర్స్ వేసుకున్నప్పుడు, P&Q ఇంటీజర్స్ వేసుకున్నప్పుడు, Q నాట్ ఈక్వల్ టు 0 కానప్పుడు. ఈ రెండు కాని నంబర్నే నేను నాన్ టర్మినేటింగ్, అంటే డాట్ తర్వాత రిపీట్ లేదు, నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్, నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్, నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్. ఈ నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్నే ఇర్రేషనల్ నంబర్ అని అంటాను. ఆ రెండు కాని నంబర్నే ఇర్రేషనల్ నంబర్ అని అంటాము. ఈ రెండు అయిన నంబర్నే రేషనల్ నంబర్ అని అంటాం. ఈ రెండు కాని నంబర్నే ఇర్రేషనల్ నంబర్ అని అంటాం. ఇర్రేషనల్ నంబర్ అంటే సపోజ్గా √3, తవిట్ నాయుడు క్వశ్చన్ అడిగాడు. √3ని నేను √3/1గా రాసుకోవచ్చు, √3/1గా రాసుకోవచ్చు. ఇక్కడ P&Q ఇంటీజర్లు ఉండాలి, √3 ఇంటీజర్ కాదు. సో కాబట్టి ఇది ఇర్రేషనల్, అంటే ఇది 1.732 అండ్ సో ఆన్. ఒక డిజిట్ రిపీట్ అవ్వట్లేదు, రైట్? డాట్ తర్వాత గ్రూప్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవ్వట్లేదు, ఆగట్లేదు. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే, బీటెక్ అయిపోయింది, నేను ఇంకా చదవను, మా నాన్న బిజినెస్లో జాయిన్ అవుతా, చదువు ఆపేయడం, టర్మినేటింగ్. హీ టర్మినేటెడ్ హీ స్టడీస్. ఇది ఈజీగా చదువు తర్వాత నేను చదవలేను, డాడీ బిజినెస్ చూసుకుంటా. రికరింగ్ డెసిమల్, నేను SI కానిస్టేబుల్ అవుదాం అనుకున్నాను, ఫస్ట్ ఇయర్ ప్రిపేర్ అయినావు రాలే, సెకండ్ ఇయర్ ప్రిపేర్ అయినావు రాలే, థర్డ్ ఇయర్ ప్రిపేర్ అయినావు రాలే, అట్లా రాస్తనే ఉన్నావు, ఆల్మోస్ట్ 30లోకి పడిపోయావు. రికరింగ్, మళ్ళీ అది ఎగ్జామ్, కరెక్ట్ కోచింగ్ తీసుకోకుండా రాస్తనే ఉన్నావు, డబ్బులు తగలబెడతనే ఉన్నావు, రైట్? కరెక్ట్ గా కాలేదు. నాన్ టర్మినేటింగ్, నాన్ డెసిమల్, అవి కానివి అంటే ఇంజనీరింగ్ అయిపోయింది, నానేమో స్వీట్ షాప్ అన్నాడు, నువ్వేమో SI కానిస్టేబుల్ ప్రిపరేషన్ అన్నావు. కొన్ని రోజులు జాయిన్ అయినవు, కొన్ని రోజులు బాగా చదివినవు, దాని తర్వాత మూడు పోయింది, నాన్న తిట్టిండు, షాప్లో కూర్చున్నావు. మళ్ళీ 3 నెలలకు ఫ్రెండ్స్ గాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, మళ్ళీ 3 షిఫ్ట్ అయిపోయింది, ఇటు రైట్? అటు కాదు, ఏది కూడా ఒక నిర్దిష్ట ప్రణాళిక లేదు. అటో ఇటో, దిస్ అండ్ దట్, దిస్ ఆప్షన్ అండ్ దట్ ఆప్షన్. అప్పుడప్పుడేమో ప్రిపేర్ అవుతున్నావు, అప్పుడప్పుడేమో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు. యు ఆర్ ఏ కన్ఫ్యూజ్డ్ సోల్. ఏది కూడా చాలా క్రిస్టల్ గా క్లారిటీ లేదు నీకు, రైట్? అది నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్. పై అనేది 22/7కి ఈక్వల్ కాదు సార్. పై ఈజ్ అప్రాక్సిమేటెడ్ టు 22/7. సో పై అనేది ఇర్రేషనల్, √3, తవిటి నాయుడు సర్డ్ ఒక ఎగ్జాంపుల్ అడిగాడు డివిజన్లో. ఇర్రేషనల్ నంబర్లో నాకు న్యూమరేటర్, డినామినేటర్ ఇంటీజర్ ఉండాలి, రైట్? ఇది ఇర్రేషనల్ నంబర్లో న్యూమరేటర్, డినామినేటర్ ఇంటీజర్స్ ఉండవు. ఈ అనేది ఇర్రేషనల్ నంబర్, log x అనేది ఇర్రేషనల్ నంబర్. ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నంబర్లు అంటే కారణీయ సంఖ్యలు అంటే, రైట్? P/Q ఫామ్లో లేనివి P&Q ఇంటీజర్స్. ఇది కానిది ఏదైనా ఉంటే ఈ బుట్టలో వేసేస్తా. టర్మినేట్ అవ్వట్లేదు, డాట్ తర్వాత డిజిట్లు, రైట్? ఎగ్జాక్ట్గా ఎండ్ అవ్వట్లేదు, రిపీట్ అవ్వట్లేదు, ఇవి కానివన్నీ ఈ బుట్టలో వేసేస్తా. ఇర్రేషనల్ నంబర్, ఇవి కానివన్నీ ఈ బుట్టలో వేసేస్తా. నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్. ఐడియా క్లియరా సార్?
ప్రాబ్లం సాల్వ్ చేద్దామా? ఇప్పటి వరకు టర్మినేటింగ్ అంటే అర్థమైంది కదా, రికరింగ్ అంటే అర్థమైంది కదా. టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందో అర్థమైంది కదా. ఆర్ యు ఆల్ విత్ మీ? షల్ వి సాల్వ్ ద ప్రాబ్లమ్స్? ఫౌండేషన్ గురించే ఆల్మోస్ట్ ఒక గంటన్నర డిస్కస్ చేస్తాను సార్. మీకు ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే క్వశ్చన్ ఇస్తే భయపడరు. అనిల్ సార్ అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ ఎలా చేస్తాడు, ప్రాబ్లం చదవమన్నాడు, ప్రాబ్లంలో రూట్ ప్రాబ్లమ్స్ని అండర్లైన్ చేయమన్నాడు, రైట్. కొన్ని రోజులు మీరు క్లాస్ అంటే నేను ఎలా అయితే యాప్టిట్యూడ్ చూస్తున్నానో మీరు అదే యాంగిల్లో చూస్తారు సార్. అనిల్ సార్ అయితే ఏం చేస్తాడు ఈ సిచ్యువేషన్లో?